లేబర్ కమిషన్లో నిర్మాతలు ఫెడరేషన్ నాయకుల చర్చలు కొనసాగుతున్నాయి. లేబర్ కమిషనర్ గంగాధర్తో నిర్మాతల మండలి ఫెడరేషన్ సభ్యులు భేటీ అయ్యారు. ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో వ్యవహారం లేబర్ కమిషన్కు చేరుకుంది. నిర్మాతల నుంచి 5గురు, ఫెడరేషన్ నాయకులు 5గురితో లేబర్ కమిషన్ చర్చలు జరుపుతోంది. నిర్మాతలు బాపినీడు, డైరెక్టర్ తేజ, సుప్రియ, మైత్రి చెర్రీ, దామోదర్ ప్రసాద్ ఉన్నారు. ఫెడరేషన్ నుంచి అధ్యక్షుడు అనిల్ వల్లభనేని, అమ్మిరాజు చర్చలకు హాజరయ్యారు. లేబర్ కమిషనర్ గంగాధర్తో భేటీ అయ్యారు. అటు నిర్మాతల మండలి సభ్యులు, ఇటు ఫెడరేషన్ సభ్యులు. సో నిర్మాతల మండలి నుంచి 5గురు, ఫెడరేషన్ సభ్యుల నుంచి 5గురు సభ్యులు ఈ లేబర్ కమిషనర్ ఎదుట భేటీ అయినట్లుగా తెలుస్తోంది. నిర్మాతల తరపున బాపినీడు, సుప్రియ, మైత్రి చెర్రీ, డైరెక్టర్ తేజ వీళ్ళు హాజరైనట్లుగా తెలుస్తోంది. ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్, సెక్రటరీ దామోదర్ ప్రసాద్ కూడా ఈ మీటింగ్కి హాజరయ్యారు. ఇక అటు కమిషనర్ లేబర్ కార్మికుల తరపు నుంచి వల్లభనేని అనిల్తో పాటు బాపినీడితో పాటు మిగతా సభ్యులు కూడా పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. అమ్మిరాజు కూడా ఈ భేటీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. సో ఇరుపక్షాల సభ్యుల నేతలతో కీలకంగా కమిషనర్ చర్చిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్, దాంతోపాటు మరొక వైపు ఫెడరేషన్కి సంబంధించిన సభ్యులు ఇప్పుడు మొత్తం కూడా లేబర్ డిపార్ట్మెంట్లో అక్కడ కమిషనర్స్తో చర్చలు జరుగుతున్నారు. ముందుగా ప్రొడ్యూసర్స్ ఎవరైతే యాక్టివ్ ప్రొడ్యూసర్స్ ఉన్నారో వారితో సమావేశం కూడా జరగడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఫెడరేషన్కి సంబంధించిన సభ్యులు దీంట్లో పాల్గొనడం జరిగింది. దీంట్లో ఇప్పుడు ప్రస్తుతం ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షులైనటువంటి వల్లభనేని అనిల్ పాటు సెక్రటరీ అయినటువంటి అమ్మిరాజ్ వీరిద్దరు కూడా కార్మిక శాఖ కార్యదర్శి గంగాధర్తో ప్రస్తుతం సమావేశం కూడా అవడం జరిగింది. అయితే ప్రస్తుతం ఏంటంటే గత 18 రోజుల నుంచి కూడా జరుగుతున్న ఈ పరిణామాలన్నీ కూడా ఇటు ప్రభుత్వానికి కూడా తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంట్లో భాగంగానే ఈ చర్చల్లో ముఖ్యంగా రెండింటికి సంబంధించి కొంత క్లారిటీ రావాలి కట్టి దానిపైననే ఇరువురికి మధ్య కూడా చర్చలు జరుగుతుంది. ఇప్పటికే ప్రొడ్యూసర్స్ తమ యొక్క వాదన కూడా అక్కడ వినిపించడం జరిగింది. మరొకవైపు ఇప్పుడు ఇటు ఫెడరేషన్ గురించి కూడా, ఎందుకంటే మొన్న ఫెడరేషన్ సభ్యులు సమావేశం కూడా పెట్టుకోవడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి కూడా పాలాభిషేకం చేస్తున్న సమయంలో వాళ్ళు మాత్రము 9 to 9 hours దానికి సంబంధించి కాల్ షీట్ కానీ ఫోర్త్ సండేకి సంబంధించి కూడా ఈ రెండింటికి మాత్రం వాళ్ళు అసలు ఒప్పుకోలేదు. అదే విషయాన్ని మరి ఇప్పుడు ఫెడరేషన్ సంబంధించిన సభ్యులు ఇటు లేబర్ కమిషనర్కి చెప్తారా, లేకపోతే లేబర్ కమిషనర్ ప్రభుత్వం నుంచి ఎలాంటి సూచనలు చేసింది ఏంటి అనేది కూడా మరి చెప్తారా అనేది కూడా చూడాలి. ఏదేమైనా కూడా రెండింటికి సంబంధించి మాత్రం ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. మరొక వైపు కొంత పాజిటివ్లోనే ఇటు కార్మికులు కానీ అటు ప్రొడ్యూసర్స్ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ సమస్యకి ముగింపు ముందు పలకాలి, సినిమా షూటింగ్స్ కూడా స్టార్ట్ చేసుకోవాలి. అందుకనే ఫెడరేషన్కి సంబంధించినటువంటి వర్కర్స్ కూడా ఒక లెటర్ కూడా ఇచ్చేసి రేట్లు కూడా ఇచ్చేసి దాని ద్వారానే ఈ రేట్ ఫిక్స్ చేసేసి ప్రభుత్వంకి ఇటు ఛాంబర్ కూడా ఇచ్చే విధంగా అయితే ప్రస్తుతం లేబర్ కమిషనర్ కూడా అందజేసే విధంగా అయితే ఫెడరేషన్ కూడా చూస్తున్న పరిస్థితి ఉంది. మరొక వైపు ప్రొడ్యూసర్స్ కూడా ఇప్పటికే తమ యొక్క వాదన కూడా తెలియజేయడం జరిగింది. అయితే దీంట్లో ఏం చెప్పారు ఏంటి అనేది కూడా మనం చూడొచ్చు. ఈ వాదనలో అంటే ప్రొడ్యూసర్స్ కోరుకుంటుంది 9 to 9 కాల్ షీట్కి సంబంధించి, దాంతోపాటు మరొకటి ఫోర్త్ సండేకి సంబంధించి. కాబట్టి ప్రొడ్యూసర్స్ వర్షన్ ఇప్పుడు ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఫెడరేషన్ సభ్యులు ఏం చెప్తారు, ఈ రెండింటిని కొద్దిగా సమన్వయపరిచి ఇద్దరు కూడా ఒక ఎవరు కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగానే అయితే చేసే విధంగానే కార్మిక శాఖ కూడా చూస్తుంది. అయితే ఈ సమస్య కూడా తీరిపోయే అవకాశం లేకపోవడంతో రెండు వైపుల నుంచి కూడా మళ్ళీ కొంతమంది సభ్యులతో ఒక స్పెషల్ కమిటీ ఒకటి ఏర్పాటు చేసి సాధ్యమైన చాలా త్వరగానే ఈ సమస్యకి కూడా ఫుల్ స్టాప్ పెట్టే విధంగా ఆ కమిటీ పనిచేస్తుంటుంది. మరొకవైపు సినిమా షూటింగ్లు కూడా స్టార్ట్ చేసుకునే విధంగానే రేపటి నుంచి సినిమా షూటింగ్ కూడా ఎట్టి పరిస్థితులు కూడా స్టార్ట్ అయ్యే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే రెండు వైపుల నుంచి కూడా ఇప్పుడు ఇండస్ట్రీకి చూస్తుంటే ప్రస్తుత స్తబ్దత ఉండటంతో ఇటు ఫెడరేషన్కి ఉన్నటువంటి వర్కర్స్కి పని లేకపోవడంతో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు రోజుకి పెరుగుతున్న పరిస్థితి ఉంది. మరొకవైపు తమ కాల్ షీట్స్కి సంబంధించి షెడ్యూల్స్కి సంబంధించి మొత్తం కూడా ప్రొడ్యూసర్స్ కూడా చాలా లాస్ అవుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇది పరోక్షంగా సినిమా షూటింగ్స్ పైన ఎఫెక్ట్ పడుతుంది, షెడ్యూల్స్ పైన రిలీజ్ పైన కూడా బిజినెస్ పైన కూడా పడే అవకాశం ఉంది. సో ఈ ఇద్దరు వైపుల నుంచి కూడా ఈ సమస్యకు పరిష్కారం లభించే విధంగా ఒక ప్లాన్ అయితే చేస్తున్నారు. ఈ కమిటీకి ఏర్పాటు చేసుకుని దానికే ఈ సమస్యను అప్పచెప్పేసి వీళ్ళు సినిమా షూటింగ్స్ కూడా పార్టిసిపేట్ చేసుకునే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక
ఈ రెండింటికి ఇలా జరుగుతున్న సమయంలోనే ఇప్పటికే 13 యూనియన్లకు సంబంధించి 10 యూనియన్లకు వేతనాలకు సంబంధించి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఆ 10 యూనియన్లకి ఆమోదం ఉన్నటువంటిది ఉన్నది ప్రస్తుతం 3 యూనియన్లకే ఉంది. కాబట్టి ఈ 3 యూనియన్లకి ఎంత ఇస్తారు అంటే 5% ఇస్తున్నారా లేకపోతే ఇంకొద్దిగా ఏమైనా పెంచమని కోరుతారా ఏంటి అనేది కూడా చూడవచ్చు. ఇది కూడా ఒక క్లారిటీ వస్తే మాత్రము ఈ సమస్య కూడా ఒక కొలిక్కి అయితే వచ్చేసే అవకాశం అయితే చాలా స్పష్టంగానే ఉంది. మరియు ఇక్కడ లేబర్ డిపార్ట్మెంట్ దగ్గర ఇప్పుడు ఇరువైపులా అంటే మరొకసారి ఇద్దరిని కూడా కూర్చోబెట్టి మాట్లాడిస్తారా లేకపోతే అక్కడ తమ యొక్క వాదనలు నిన్న తర్వాత మళ్ళీ ఫిలిం ఛాంబర్లో కోఆర్డినేషన్ కమిటీ మళ్ళీ సమావేశమై, ఎందుకంటే ఏ విషయం ఉన్నా కూడా ఒక ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాల్సింది ఫిలిం ఛాంబర్ ఇండస్ట్రీకి సంబంధించి కాబట్టి అది ఆ పరిధిలోకి తీసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేసి రెండు వైపుల నుంచి ఫెడరేషన్ ఇటు ప్రొడ్యూసర్స్ కలిసి మళ్ళీ కూర్చొని దీనికి ఒక అంగీకారంగా వచ్చే అవకాశం ఉన్నదాన్ని కూడా ఆలోచిస్తున్నారు. ఏదేమైనా కూడా ఇటు ప్రస్తుతం ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అవడంతో ఈ సమస్యకి ముగింపు అయితే పలిగే విధంగా అయితేనే చాలా వరకు అయితే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. సునీల్. ఓకే వెంకట్.